యోవేలు గ్రంథం పాత నిబంధనలో ఉన్న చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథం రాసింది యోవేలు ప్రవక్త. యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని అర్థం. ఆయన తండ్రి పేరు పెతూయేలు. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూడవచ్చు. యోవేలు గ్రంథం క్రీస్తు పూర్వం 800 నుంచి 400 మధ్యలో వ్రాయబడినట్లు బైబిల్ పండితులు భావిస్తారు. ఈ గ్రంథం యూదులకు రాయబడింది. ఈ గ్రంథం రాయబడినప్పుడు దేశంలో ఒక పెద్ద విపత్తు జరిగింది. అవి మిడతల దండయాత్ర. పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రజలు కష్టాల్లో పడ్డారు. అధ్యాయాల వారీగా ఆలోచన చేస్తే కనుక మొదటి అధ్యాయం మిడతల విపత్తు, రెండవ అధ్యాయం పశ్చాత్తాపం మరియు దేవుని పిలుపు, మరియు యెహోవా దినము, మూడవదిగా మూడవ అధ్యాయం దేవుని తీర్పు మరియు పునరుద్ధరణ. ఈలాగున మనం ఆలోచన చేయవచ్చు. ప్రధాన అంశాలుగా చూస్తే, మొదటిగా యెహోవా దినము. దేవుడు తీర్పు తీరిస్తే అది ఎంత భయంకరం! అది మానవులు తట్టుకోలేరు. రెండవదిగా నిజమైన పశ్చాత్తాపం. దేవుడు బయట రూపం కాదు కాని హృదయాన్ని చూస్తాడు. అందుకే రెండవ అధ్యాయము 13వ వచనంలో ప్రవక్త ఈలాగు చెప్పుచున్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని. మనం నిజమైన మారుమనస్సుతో ఆయన తట్టు తిరుగుచున్నామా? మూడవది పునరుద్ధరణ. దేవుడు శిక్షించినా ఆయన తట్టు తిరిగితే తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా ధ్యానిస్తే యోవేలు గ్రంథం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.